రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక యాక్సిడెంట్ వీడియో చూసిన. లారీ డ్రైవర్ కి ఆ స్టీరింగ్ కాస్త వచ్చి ఛాతీ రాక దాకింది. మనోళ్ళకి హ్యూమానిటీ ఎంత తగ్గిపోయింది అంటే అక్కడ ఉన్న ఆయనని కాపాడు బంద్ చేసి వీడియోలో ఆన్ చేసి రికార్డ్ చేస్తుండ్రు. అండ్ ఇంకా దరిద్రం ఏంది అంటే ఆయన ఫోను పర్సు కూడా డాష్ బోర్డు మించి తీసుకొని పారిపోయిండ్రు. యాక్సిడెంట్ అనేది అనుకోని పరిస్థితుల్లో జరిగింది. దాన్ని ఎవరైతే విట్నెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే యాక్సిడెంట్ కి గురైన వాళ్ళని కాపాడగలుగుతారు. ఇది బంద్ చేసి మనం మిగతా చెత్త పనులన్నీ చేస్తాము. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా ఏదన్నా యాక్సిడెంట్ ని విట్నెస్ చేసినా, మీరున్న దగ్గర ఏదైనా ప్రమాదం జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ని కాపాడండి. మీకు ఒకవేళ దగ్గరికి పోబుద్ధి కాలే, ముట్టుకోబుద్ధి కాలే, మీకు భయం అయింది అనుకో, అట్లీస్ట్ ఎమర్జెన్సీ నెంబర్స్ కి కాల్ చేసి హెల్ప్ అడగండి. 2-3 అంబులెన్స్లు 2-3 పోలీసు వచ్చిన ప్రాబ్లం కాదు, కానీ ఎవరు రాకపోతేనే ప్రాబ్లం. ఇక ఇది కూడా నీతో చేత కాదు అనుకుంటే ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి. ఎందుకంటే నువ్వు అక్కడ తీసే వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇంకా దరిద్రంగా మాట్లాడుకుంటే యాక్సిడెంట్ అయిన కార్లకెళ్ళో బండిలకెళ్ళో ఏ సామాన్ ఉంటే ఆ సామాన్ ఎత్తుకొని పోతుంది. నెక్స్ట్ టైం ఏ చిన్న ప్రాబ్లం ఎదుటోళ్ళకి వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి రెడీ ఉంది. నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నా అంటే ఆ సిచ్యువేషన్ లో నేను ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, మనకు తెలిసిన ఎవరైనా ఉండొచ్చు. మనం చేసే మంచి మనతోనే వస్తుంది. కర్మ అనేది ఉంటుంది, అది అర్థం చేసుకోండి.